చౌటుప్పల్లో వరి ధాన్యం కొనుగోలు పరిశీలించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మార్కెట్ కమిటీలో ధాన్యం పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్స్ తో ప్రభుత్వం కుమ్మక్కై రైతుల పొట్టకొట్టే పని చేస్తోందన్నారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనేవారు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షం వస్తే ధాన్యం ఏమవ్వాలి, రైతులు ఎట్టుపోవాలని ఫైర్ అయ్యారు ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గారు, మేము ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద పాదయాత్రలు కాదు, ప్రక్షాళన మాకు చేయండి, అభ్యంతరం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో మీ మంత్రులు, మీ ప్రభుత్వము, అధికారులు ఇంత దయనీయ స్థితిలో ఉంటే అసలు పాలన కొనసాగుతుందా? ఒక్క సంవత్సరం గడవలేదు ఈ ప్రభుత్వము అధికారులకు వచ్చి. మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, ఏ రకంగా రైతుల గోసబుచ్చుకుంటున్నారో ఇవాళ కళ్ళారా చూశాం. ఇవాళ విలేకరులే సాక్ష్యము, స్వయంగా వాళ్ళ గోడు మరి చూస్తూ ఉంటే రైతులు ఇంత దీనమైన స్థితికి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు మొత్తం సీజన్ అయిపోతా ఉన్నది. వడ్లు కొనుగోలు ఇవాళ చౌటుప్పలే కాదు, మన కిషన్ రెడ్డి గారు జిల్లాకు పర్యటన చేశారు. ఈయన కరీంనగర్లో కేంద్ర మంత్రి ఇవాళ బండి సంజయ్ గారు పర్యటన చేశారు. కేంద్ర మంత్రులు వచ్చి మరి నిద్రమత్తులో తూగుతున్న ఈ ప్రభుత్వం, దునపోతు నిద్రలా ఉన్నటువంటి ప్రభుత్వం మంత్రులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాయి. వాళ్ళ కనీసం ఈ రకంగా మిర్లలతో కుమ్ముకై మరి కొన్ని సందర్భాల్లో కాంటబెట్టి కొనుగోలు చేసిన తర్వాత మిల్లర్లు వాపసు చేస్తున్నారంటే ఇంత దారుణమైన పరిస్థితి. అసలు సమీక్షలు అనేది జరపకుండా ఏ రకంగా నెలలు గడుస్తున్నా మరి కళ్ళాల్లో ఇవాళ ధాన్య రాశులు పూర్తిగా ఇవాళ పాడైపోతున్నాయి.